తెలంగాణ సీఎం నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో రేపు జరిగే ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. కుటుంబ సమేతంగా వెళ్తున్న రేవంత్ బుధవారం ఉదయం 10:30 గంటలకు జరిగే ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. సీఎంతో పాటుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇతర ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. అందరూ ఇవాళ సాయంత్రమే ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. 2 రోజులు ఢిల్లీలోనే ఉండనున్న సీఎం రేవంత్ కేంద్ర మంత్రులను కలిసి వివిధ అభివృద్ధి పనులకు నిధులను కోరనున్నారు. కేంద్ర మంత్రులను కలిసేటప్పుడు ఆయా శాఖల మంత్రులు సీఎం వెంట ఉంటారని పార్టీ వర్గాలైతే తెలిపాయి. తెలంగాణ ముఖ్య నాయకులంతా బుధ, గురువారాల్లో ఢిల్లీలోనే ఉండడంతో అధిష్టానం పెద్దలను కలిసి మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ కార్యవర్గం కూర్పు, నామినేటెడ్ పదవుల భర్తీ వంటి అంశాలపైన చర్చించేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక 16న కుటుంబ సమేతంగా సీఎం సింగపూర్కు బయలుదేరి వెళ్తారు. ఆయన అక్కడి స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించనున్నారు.